సుద్దాల దేవయ్య ప్రస్తుతానికి ఓ ఎమ్మెల్యే మాత్రమే. కానీ 3 దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఆయన. టీడీపీ నాయకుడిగా సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి జెడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు దేవయ్య. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీడీపీ పరిస్థితి దిగజారిపోవడంతో కొన్నాళ్ల నుంచి తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఆయన డైలమాలో ఉన్నారు. టీఆర్ఎస్ లో ఆయన చేరుతారని అంతా అనుకున్నా చివరికి ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు దేవయ్య. సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కనుక 32 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేను తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. తెలంగాణ ఇచ్చినందుకే తెలుగుదేశం వీడి కాంగ్రెస్ లో చేరుతున్నాను. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కాంగ్రెస్ నెరవేర్చింది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. టీడీపీ అభ్యర్థిగా చొప్పదండి నుంచి ఎమ్మెల్యే అయిన సుద్దాల దేవయ్య ఇప్పుడు ఆ స్థానం నుంచి బరిలో నిలుస్తారా లేదా అన్నది అనుమానాస్పదంగా మారింది. ఆయన కంటే ముందే కాంగ్రెస్ లో చేరిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం చొప్పదండి సీటు కన్ఫర్మ్ చేసుకున్నట్లు టాక్. ఇక జిల్లాలో చొప్పదండి మినహాయిస్తే మానకొండూరు, ధర్మపురి మాత్రమే ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు సిట్టింగ్లు ఉండడంతో దేవయ్యను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారన్నది హాట్ టాపిక్ అయింది. సైకిల్ను కాదని కారు ఎక్కలేక రాజకీయ జీవితం కోసం హస్తాన్ని పట్టుకున్న దేవయ్యకు కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.